హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం తోటకూరతో ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదే తోటకూరతో పుల్లగూర అండి. మామూలుగా ఈ పుల్లగూరను మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. వంకాయలు వేసుకొని, బెండకాయలు వేసుకొని, మామిడికాయ వేసుకొని అలా మనం డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు. వేడి వేడి రాగి సంగటితో కానీ, అన్నంతో కానీ, రోటీ, నాన్, చపాతి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఎండుమిరపకాయల కాంబినేషన్తో ఈ పుల్లగూరని ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలండి. ఈ పుల్లగూరకి ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలని లైట్గా పొట్టు తీసుకొని కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఆకుకూరతో మనం ఏం రెసిపీ చేసుకున్నా కూడా. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 8 ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి. ఇంకా ఇందులో ఏమి కారం పొడి వేయనండి. ఎండుమిరపకాయలతోనే మామూలుగా మనం ఈ పుల్లగూరని కొంచెం పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు. అలాగే ఉత్త ఎండుమిరపకాయలతో చేసేసుకోవచ్చు. లేదు, కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు వేసి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఈ ఆకుకూరని వేసేసుకోవాలండి. తోటకూరని మనం కాడలతో సహా వేసేసుకోవాలి. బాగా 4-5 సార్లు కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. వేపుడు చేసుకున్నా కూడా, అలాగే పుల్లగూర చేసుకున్నా కూడా, మనం పప్పులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే వేపుడు చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మనం కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి పుల్లగూర చేసుకోవచ్చు. చెప్పాను కదా అండి, వంకాయ కానీ అలాగే బెండకాయ, అలా మనం డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు ఈ ఆకుకూరనంతా కూడా కలిపేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీరు కావాలంటే మట్టి పాత్రలో చేసుకోవచ్చు, లేదు గిన్నెలో చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి త్వరగా అయితే మనకు కుక్కర్లో రెడీ అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు నేను మట్టి పాత్రలో కానీ అలాగే గిన్నెలో కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చూడండి, కాడలు అనేటివి మనం లేత కాడలతో సహా వేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న టమాటోని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకోవాలి. కొంచెం ఆకుకూర అనేది మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం మగ్గించుకున్నామంటే పచ్చివాసన లేకుండా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ ధనియాలు వేసాను కాబట్టి నేను ధనియాల పొడి వేయలేదండి. కానీ పుల్లగూరకి మనం ధనియాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు అదంతా కూడా మనకు బాగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్లు వేసేసుకోవాలి. సరిపోతాయండి. మరీ నీళ్ళగా ఉన్నా కూడా ఈ కూర అంత బాగుండదు. కొంచెం గట్టిగానే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలండి, మరి ఎక్కువ విజిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఈ ఆకుకూరని బాగా మనం మగ్గించేసాం కాబట్టి 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు చూడండి ఆకుకూర అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఆ ఎండుమిరపకాయల్ని, అక్కడక్కడ ఆ టమాటో ముక్కల్ని, ఆకుకూరని మ్యాష్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. వేడి వేడి రాగి సంగటిలోకి ఈ విధంగా మనం ఆకుకూరతో, ఇదే ఆకుకూరలో మనం కొంచెం గోంగూర వేసేసుకోవచ్చు, అలాగే చుక్కకూర వేసేసుకోవచ్చు, సిర్రికూర, అలా మనం డిఫరెంట్ ఆకులను కూడా వేసేసుకొని పుల్లగూర చేసుకోవచ్చండి. అంతే అండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆకుకూరలతో మనం ఏం చేసుకున్నా కూడా హెల్దీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మనం ఈ విధంగా చేసి కొంచెం రైస్లో నెయ్యి వేసి కలిపిచ్చి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. చూసారు కదా అండి, ఎండుమిరపకాయలు వేసి నేను ఈరోజు
తోటకూరతో పుల్లగూర ఎలా ప్రిపేర్ చేశానో, కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో చాలా బోలెడన్ని వెజిటబుల్ ఫ్రై రెసిపీస్ ఉన్నాయండి. అలా పుల్లకూర చేసేసుకొని ఆ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.